అందరికీ నమస్కారం. 10వ తరగతి విద్యార్థులకు తెలియజేయనిదేమనగా, ఇప్పుడు రాబోయే 3, 4 రోజుల్లో మీకు పరీక్షలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి, ముందుగా ఏం చేయాలో చెప్తాను. ప్రతిరోజు రాత్రిపూట 10 గంటల దాకా చదవండి. తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకు లేదా 5 గంటలకట్లా నిద్ర లేవండి. మనసులో ఆందోళన లేక ప్రశాంతంగా ఉండండి. ఆందోళన పెట్టుకోకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రిపూట నిద్రాభంగం అనేటువంటిది కానివ్వకండి. ఉదయం 4:30 నుంచి 6:30 వరకు చక్కగా చదువుకోండి. మధ్యలో కాస్త ఎక్సర్సైజ్ అనేటువంటిది చేయండి. ఒక అరగంట విశ్రాంతి కూడా తీసుకోండి. అరగంట కాలం ఏం చేస్తారు, కాలకృత్యాలు ఉంటాయి, స్నానానికి వాటికి కేటాయించండి. తర్వాత పుస్తకాన్ని ఒకసారి మెయిన్ పాయింట్స్ రాసుకున్న పుస్తకం ఉంటుంది కదా, వాటిని ఒకసారి తిరిగేయండి. పౌష్టికాహారం కొంచెం లైట్గా తీసుకోండి, ఫుడ్ మరి హెవీగా కాకుండా. ఇక ఉదయం 8:30 కల్లా 8:30 లేదా 8:45 వరకు అక్కడ సెంటర్ దగ్గర ఉండడానికి ప్రయత్నం చేయండి. అంటే ఎగ్జామ్ ప్రారంభమయ్యే కనీసం ఒక 15 నిమిషాల ముందు ఉండడానికైనా ప్రయత్నం చేయండి. తోటి విద్యార్థులతో అస్సలు మాట్లాడకండి, మీ ఫ్రెండ్స్తో. ఓకే, ప్రశాంతంగా పరీక్ష హాల్లోకి చిరునవ్వుతో వెళ్ళండి. ఓకే, సంతోషంగా రాయండి. ఉపాధ్యాయులు చెప్పేటటువంటి సూచనలు ఉంటాయి కదా, ఆ సూచనలు చాలా జాగ్రత్తగా విని తెలుసుకోండి. అదే ఇన్విజిలేటర్స్. జవాబు పత్రం ఇవ్వగానే దానికి మార్జిన్లు కొట్టండి. ప్రశ్నాపత్రం క్షుణ్ణంగా చదవండి. 1-2 సార్లు చదవండి. బాగా వచ్చినటువంటి ప్రశ్నలు ముందుగా రాయండి. తప్పులు కొట్టివేతలు లేకుండా అందంగా రాయడానికి ప్రయత్నం చేయండి. రాసేటప్పుడు ప్రశ్న నెంబరు, సెక్షను చక్కగా వేయండి. ఓకే, జవాబు అవ్వగానే ఖచ్చితంగా గీత కొట్టండి. ముందు అన్నీ తెలిసిన ప్రశ్నలు తప్పులు లేకుండా రాయండి. చివరకు తెలియని ప్రశ్నలు, చాయిస్ ఉంటాయి కదా, ఆ చాయిస్ అనేటువంటివి ట్రై చేయండి. ఇంకా గుర్తుకు రాకపోతే చిరునవ్వుతో ఒక 3 సార్లు గట్టిగా ఊపిరి పూర్తిగా పీల్చుకొని వదలండి. కొంచెం స్ట్రెస్ అనేటువంటిది వెళ్ళిపోతుంది. మర్చిపోయిన విషయాలు గుర్తుకు రావచ్చు కాబట్టి ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఇంకా చివరి 15 నిమిషాలు ఎగ్జామ్ ఉంటుంది కదా, రాసిన పేపర్ని మొత్తం ఒకసారి పరిశీలించండి. ఇంకా తప్పులు ఏమైనా ఉన్నాయా, ప్రశ్న నంబర్లు సరిగా వేసామా లేదా అది చూసుకోండి. తర్వాత బిట్ పేపర్ ఇవ్వగానే ముందుగా దాన్ని ఏం చేయాలి, దారంతో ఆ బిట్ పేపర్ని కట్టాలి. ముందు తెలిసినవి రాసి చివరిగా ఆలోచించి అసలు ఏది వదలకుండా పూర్తి చేయండి. వార్నింగ్ బెల్ కొట్టినా లేవకండి. అన్నీ పరిశీలించాక తృప్తిగా బయటకు రండి. ఓకే, జరిగిన పరీక్షలో పొరపాటున ఏదైనా తప్పు రాస్తే దానిని పట్టుకొని వేలాడకండి. మీ స్నేహితులతో అస్సలు దాని గురించి మాట్లాడకండి. ఓకే, నేరుగా మీ ఇంటికి వెళ్ళి చక్కగా లంచ్ చేసి 1 గంట ముందు నిద్రించండి. ఓకే, పడుకోండి. తర్వాత 2 గంటల వ్యవధిలో మధ్యలో 15 నిమిషాలు కొంచెం గ్యాప్ ఇస్తూ చదవడానికి ప్రయత్నం చేయండి. బుద్ధిమంతులుగా ఉండండి. కాపీ అనే ఆలోచనే మీ మనసులోకి రానియకండి. చక్కని విజయాన్ని అందుకొని మీ అమ్మ నాన్నలకు మరియు మీ ఉపాధ్యాయుల యొక్క ఆకాంక్షలను ఖచ్చితంగా నెరవేర్చండి. ఓకే, ఇంకోటి, ఈ 10వ తరగతిలో మీకు బుక్లెట్ ఇవ్వడం అనేది ఇప్పుడు జరగవచ్చు. 24 పేపర్లు కలిగినటువంటి ఒక బుక్లెట్. ఆ బుక్లెట్లో మరి లిమిట్గా పేపర్లు ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అయ్యి ఆ 24 పేపర్లో మీరు జవాబులు రాయాల్సి ఉంటుందేమో. కాబట్టి చాలా జాగ్రత్తగా పరీక్షలు రాయండి. ఓకే, జయం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్.